మన శత్రువైన సైతానును ఎదిరించుట, దేవునికి మనము సమర్పణ చేసుకొనుట, రాకడ స్తుతులు చెల్లించుట బైబిల్ విషయంలో ముఖ్యముగా దేవుడు అందించినటువంటివి. సన్నిధి చేసుకుందాము. అందరము లేచి నిలవబడి, మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని స్థితిలో ఉన్నవారు లేచి నిలవబడండి. మోకరిద్దాము. ఇటు మోకరిందాము. కళ్ళు మూసుకొని దేవుడు అందించినటువంటి స్తుతులు, దేవుడు అసలు ఎందుకు ఈ భూలోకములోనికి తన కుమారుని పంపించారో, దేవుడు ఎందుకు ఈ మానవాళిని రక్షించాలని ఆశపడుచూ ఉన్నాడో, తన అంతస్తును విడిచిపెట్టి దేవుడే స్వయముగా తన కుమారుని మనకు దానముగా ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తముతో ఈ లోకములో ఉన్న సంఘములను సంపాదించుకుని ఉన్నారు. సంపాదించుకున్నటువంటి సంఘమైనటువంటి జనమా, ఈ దినమున నీవు దేవుని కొరకు ఏమైనా సమర్పించుకొనిచున్నావా? ఆకాశము తన సింహాసనము, భూమి తన పాదపీఠమైన గొప్ప దేవుడు తన మహిమను విడిచిపెట్టి, తన అంతస్తును విడిచిపెట్టి నీ వైపు తేరి చూస్తూ ఈ రాత్రికాల సమయమందు ఈ స్థలములోనికి దిగి వచ్చినటువంటి దేవుడు, గొప్ప దేవుని ఒక్కసారి నీవు తేరి చూడు. నీకోసము తన మహిమను విడిచిపెట్టి సమీపింపరాని తేజస్సులో నిత్యము వేవేల దూతలతో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము స్తుతులు అందుకునే దేవుడు ఈ దినమున నీ కోసము ఈ మట్టి నేల మీదకి, ఈ గ్రామము మధ్యలోనికి తన అంతస్తును విడిచిపెట్టుకుని, తన మహిమను విడిచిపెట్టుకుని ఈ స్థలములోనికి వచ్చారు. ఆయన చిత్తము లేనిదే, ఆయన ఏర్పాటు లేనిదే ఈ భూలోకములో ఏమీ జరగదు. పరలోకమందు తన ఆజ్ఞ ఉంటేనే భూలోకమందు ఏమి అయినా జరుగుతుంది. అలాగే పరలోకములో ఆజ్ఞ ఇచ్చిన తండ్రి ఆనాడు ఏదేను వనములో ఆదాముకు హవ్వకి ఇచ్చినటువంటి వాక్కును నెరవేర్చుకొనడానికి తన కుమారుని పంపించి సిలువలో రక్తము కార్చి యాగమైపోయి నిన్ను నన్ను స్వరక్తమిచ్చి ప్రాణమిచ్చి సంపాదించుకున్న దేవుని కొరకు, ఇంత ప్రయాసపడి నీ కొరకు ఈ దినము ఈ గ్రామములోనికి దేవుడే దిగి వచ్చాడు. నీ గృహములో నుండి నీవు రాగలుగుతున్నావా? నీ గృహములో నుండి నీవు దేవుని తేరి చూడగలుగుతున్నావా? నీ గృహానికి నీవు కట్టబడిపోయి ఉన్నావా? ఓ సంగమా, ఓ జనమా, ఒక్కసారి మీరు ఆలోచించుకొని దేవుడే స్వయముగా నీ వద్దకు దిగి వచ్చి ఉండగా ఈ స్థలంలోనికి ఎందరో జనులు ఉన్న ఈ గ్రామంలో
కొందరిగా మాత్రమే ఈ స్థలములో సమకూర్చబడి ఉన్న మనము దేవుని స్తుతిద్దాం. దేవుడే ఈ స్థలములో ఉన్నారని, నీ వైపు తేరి చూస్తూ ఉన్నారని నీవొక్కసారి నీ మనస్సును ఈ స్థలములో ఉన్నారని దేవుడు తలంచుకొని దేవుని వైపు చూడు. దేవునినే తలంచుకో ఒక్క మారు. మహిమ కలిగిన దేవుడు నీ కోసం ఈ స్థలంలోకి వచ్చారు. దేవా 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 దివినున్న దేవా, దేవా 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 దివినున్న దేవా, స్తోత్రములు పరలోక దేవా, దేవా అన్ని లోకములకు అవతలాలున్నా, అన్ని లోకములకు అవతలాలున్నా, ఉన్నత లోకమున సన్నుతులుగున్నా, దేవా 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 దివినున్న దేవా, దేవా 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 దివినున్న దేవా, దేవుడు మన కోసం ఉన్నతమైన లోకములో నుండి దిగి వచ్చాడు ఈ స్థలంలోనికి. ఒక్కసారి దేవుని చూద్దాం. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినారు, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినారు, మేలుకో నరుడా మేలుకో, మేలుకో నరుడా మేలుకో, ఇదిగో నేడు రక్షణ తెచ్చియున్నారు నీ కోసమే, ఇదిగో నేడు రక్షణ తెచ్చియున్నారు నీ కోసమే, చాలుకో పాపము చాలుకో, చాలుకో పాపము చాలుకో. మనుష్యుడా, ఓ మనిషి, దేవుడే నిన్ను చూడాలని ఆశతో నరుని ఒంటరిగా ఉండకుండా జతను ఏర్పరిచి ఈ భూలోకమంతయు ఆయన నింపివేసిన దేవుడికి
నిన్ను తనతో ఇది శాశ్వతమైన జీవితం కాదని, మనం ఇక్కడికి కేవలము ఒక బంధువుగా ఈ భూలోకానికి మాత్రమే వచ్చాము. మన పురం ఇది కాదు, మన పురము పరలోకము. మరలా మనము ఆయన యొద్దకు వెళ్ళి సదాకాలము ఆయనతో ఉండాలని ఆయన ఆశ. ఏ ఒక్కరూ నశించిపోకూడదని అందరూ ఆయనతో పరలోక రాజ్యమందు తన సింహాసనము ప్రక్కన ఉండాలని ఆయన ఆశ. కనుకనే ఈ మందిరాలు, ఈ సువార్తలు, ఈ సభలు, అంచె దినములలో ఉన్నాము మనము. అపాయకరమైన స్థితిలో ఉన్నాము మనము. అలాంటి ఉన్న మన స్థితిని తప్పించడానికి ఈ దినము ఈ సభలోనికి ఆయన దిగి వచ్చి ఉన్నారు గనుక ముందుగా త్రియేక దేవుని స్తుతి చేసుకుందాము. అందరూ నాతో చెప్పండి. త్రియేక దేవుని స్తుతి నేను చెప్తాను, నా వెనుక మీరందరూ చెప్పండి. ఏ ఒక్కరూ మౌనముగా ఉండద్దు. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకులు జయము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకులు జయము. దేవుని స్తుతి చేసుకున్నాము. దైవ లక్షణముల స్తుతి చెప్పుకుందాం. ఇప్పుడు అందరూ ఏకీభవించి చెప్పిన వారితో మీరును చెప్పగలనని కోరుకొని చూన్నాము. దైవ లక్షణముల స్తుతి. దైవరక్షణ స్తుతి చెప్పు. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలుగ చేయలేదు. ఎవరూ కలుగ చేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు. నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు. గనుక నీకు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ ఆనందములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ ఆనందములు నీకు.
అలాగునే సైతానును ఎదిరించు సూత్రము. మన శత్రువైన సైతానుని ఎదిరించుకుందాము. సైతాను ఎదిరింపులు అందరము చెప్దాం. ఓ సైతానా, ఓ సైతానా, మా ప్రభువు, మా ప్రభువు నిన్ను నీ సైన్యమును నీవు తెచ్చిపెట్టిన పాపమును ఆ పాపము తెచ్చిపెట్టిన దుష్ట ఫలితమును వాద్యులను అవమానములను ఇబ్బందులను గెలిచినాడు గనుక మేము కూడా వాటన్నిటిని గెలవగలము. నీవేమి చేయగలవు? మరియు సిలువ మ్రాను మీద మా ప్రభు యొక్క శరీరం అంతటిని నీవు బాధించినప్పటికీ ఆయన గెలిచినాడు. సహించుట వలన ఆయనకు జయము కలిగినది. ఆమేన్. జాగ్రత్త సుమి, నీ గుట్టు మాకు చిక్కేను. నిండు చితుకాగొట్టు ఘన సూత్రాలను మాకు, నిండు చితుకా జాగ్రత్త సుమి, నీ గుట్టు మాకు చిక్కేను. అలాగనే సమర్పణాస్తుతి చెల్లించుకుందాం. సమర్పణాస్తుతి. సమర్పణాస్తుతి. దేవా, అసాధ్యమైన ఏ పని నీవు నాకు చెప్పినను నేను చేయనని అనుకుండుటకు పూనుకున్నాను. ఆమేన్. ఆమేన్. నీవేయని నమ్మిక యేసు నాకు, నీవేయని నమ్మిక రాకడ స్థుతులు, రాకడ ప్రార్థన. రాకడ స్థుతులు. మేము ప్రత్యేక కూటములు పెట్టుకొని రాకడను గురించి రాకడకు సంబంధించిన విషయములను గురించి నేర్చుకొనుచున్నాము గాని నీ ఆత్మ సహాయము ప్రతి విషయములోనూ మాకు అవసరము. మా సొంత జ్ఞాన ప్రయత్నము, మా విశ్వాస ప్రయత్నము చాలదు గనుక ప్రత్యేకమైన
రీతిని నీ ఆత్మ సహాయమును కోరుచున్నాము గనుక ఏమి చేసినలా నీ రాకడకు సిద్ధపడగలము అట్టివి మా చేత చేయించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. రాకడ సామీప్యామల్ల లోకము వేళనా చేయు లోకము కోని సంఘము కూడా లోకము కోని సంఘము కూడా ఏకమాయినో నీ చేతుల ఏకమాయినో నీ చేతుల త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్మో తండ్రి త్వరగా వచ్చు ప్రభువా చూపు త్వరగా వచ్చు ప్రభువా చూపు మన మీలోని త్వరపడగలను మన మీలోని త్వరపడగలను త్వరగా రానున్నా యేసు త్వరగా మహోన్నతుడా మహిమ కలిగిన తండ్రి, ఇంతవరకు ప్రభువా పరలోకములో నుండి ప్రభువా భక్తులైనటువంటి నీ ప్రియదాసునికి నీవు ఇచ్చినటువంటి పరలోక బోధను తండ్రి, సన్నిధను అయా ఈ పుస్తకములను తండ్రి బైబిల్ మిషన్ వారికి ప్రభువా గొప్ప దానముగా ఇచ్చావు. ఈ సన్నిధిలోనికి ప్రభువా మీరును మీ పరిశుద్ధులను మా తండ్రి గారి ఆత్మను బైబిల్ మిషన్ యొక్క పెద్దలైన వారి ఆత్మను ఈ స్థలంలోనికి దించి వేసిన తండ్రి మీ కొందనములు. మా సన్నిధి అంతయు నీవు అంగీకరించి ఉన్నావని నమ్మి స్తుతించుచు మీరు మాత్రమే మహిమను పొందుకోమని అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయమందు మరొక ప్రత్యేకమైన కీర్తన పాడి అందరము కూర్చుందాము. స్వర్ణ గీతిక స్వర్ణ గీతిక వచ్చి దేవుని కీర్తించి స్తుతించాలని కోరుకుంటున్నాం. రాజా నీ సన్నిధిలో నేనున్నానయ్యా, మనసారాయనిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనున్నానయ్యా, మనసారాయనిస్తూ బ్రతికేస్తానయ్యా. నీవున్నాలేనయ్యా, నీవున్నాలేనయ్యా, నీవున్నాలేనయ్యా,
కలుగునుగాక. ఈ సమయమందు ఇక్కడికి సమకూర్చబడినటువంటి వారైన అందరికీ దేవుని పేరిట వందన మరణాతులు చెల్లించుకొనిచున్నాము. మేము చాలా సేవా పరిచర్యలో చాలా చిన్నవారమండి, జ్ఞానము లేని వారము. అయినా సరే దేవుడు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను బట్టి మరి ఆయన పనివానిగా దేవుడు మరి ఇక్కడ నిలబడుచున్నటువంటి సేవకుడిని ఎన్నుకొని ఏమీ తెలియని వ్యక్తిని 2014వ సంవత్సరంలో ఆయన పిలుచుకున్నారు. ఒక శ్రమ పట్టి ఆయన సాక్ష్యము చాలామందికి తెలిసే ఉంటుంది. అలాంటి సమయమందు జ్ఞానం లేని వాణ్ణి, బైబిల్ అంటే అసలు ఏమిటో తెలియని వ్యక్తిని ఎన్నుకొని మాతో దేవుడు చాలా పని చేయించుకున్నారు. అందుని బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఒక్కసారి అందరూ చేతులెత్తి దేవునికి స్తుతి చేద్దాం. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. 2014వ సంవత్సరంలో ఆయన దేవుడంటే తెలియని సమయమందు ఒక శ్రమను పెట్టి ఆయన దేవుడు పిలుచుకున్న విధానము వచ్చారు. ఆయన దేవుని యొద్ద ఒక వాగ్దానం చేసుకున్నారు. నా భార్యను నా చేతికిస్తే నీ పని నేను బలముగా చేస్తాను, నీవే గొప్ప దేవుడువని, ఈ సృష్టిని అంతటినీ సృష్టించిన వాడవు నీవే అని నేను వెలుగెత్తి చాటుతాను అన్న మాటను దేవుడు పట్టుకొని, నీ పనిని నేను బలముగా చేస్తాను అన్న మాటకి దేవుడు సమాధానమిచ్చి మరి పాస్టర్ గారికి దేవుడు మాట ఇచ్చి నిలవబెట్టుకున్నారు. దేవుడిచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు మరి మానవుడు కూడా ఆయనకి భయపడు వారు మాత్రమే ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చగలరు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు కనుక నమ్మకమైన దేవుని గట్టిగా పట్టుకొని 2014 నుంచి ఆయన సువార్తకు బయలుదేరినప్పుడు ఏమీ తెలియని వ్యక్తిని నిలబెట్టుకొని, నా శ్రమల కోసము చెప్పు, నా రాకడకు సిద్ధపరచు అని స్వరము వినబడుతూ ఉన్నప్పుడు పదే పదే స్వరము కొరకును మేము ఎక్కువ దేవుని కొరకే మాట్లాడుకునే వాళ్ళమండి. మాట్లాడినప్పుడు నాకేమీ వినబడతలేదు, అంటే నిద్రలో కూడా తట్టి అనేక మార్లు నాకు ఒక స్వరము వినబడుతుంది, మీకు ఏమైనా వినబడుతుందా అని అడిగినప్పుడు మాకేమీ వినబడతలేదని నేను చెప్పడం జరిగింది. చెప్పిన మాటను బట్టి దేవుని వెంబడించడం జరిగింది. మేము చాలా చిన్నవారమండి, మాకు దేవుడు అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు, అన్నీ. అలాంటి సమయమందు మరి దైవ సేవకులు వస్తుండగా అందరం లేచి నిలబడదాం. జూనియర్ స్టీవెన్సన్ గారు వచ్చి ఒక పల్లవి చరణం పాడి దేవునికి మహిమ కలుగును గాక.